ప్రజల ప్రాణాలను కాపాడే వైద్యుని ప్రత్యక్ష దైవంగా భావిస్తారు. అందుకే వైద్యం నారాయణో హరి అంటారు. అలాంటి వైద్యులను తయారు చేసే మెడికల్ కాలేజీలకు ఇప్పుడు అవినీతి జబ్బు చేసింది. అవును, నిజంగానే అవినీతి జబ్బు చేసింది. డమ్మీ బోధకులు, నకిలీ రోగులతో యథేచ్ఛగా అక్రమాలకు తెరలేపారు. తనిఖీలప్పుడు తమకు అనుకూలంగా రిపోర్టులు తెప్పించుకున్నారు. పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అందరూ కలిసి భారత ఆరోగ్య వైద్య వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టేశారు. లంచాలిచ్చారు, గోస్ట్ డాక్టర్లను, నకిలీ రోగులను సృష్టించారు, బయోమెట్రిక్ వ్యవస్థలను హ్యాక్ చేశారు. వైద్య భాషలో చెప్పాలంటే ఈ అవినీతి కంపు ఓపీ నుంచి ఐసీయూ వరకు పాకిందే. ఫలితంగా మెడికల్ వ్యవస్థలో ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తాయి. సిబిఐ ఎంట్రీతో నేషనల్ మెడికల్ కమిషన్ కుంభకోణం డొంక కదిలింది. దేశవ్యాప్తంగా 36 మందిపై కేసులు నమోదు చేసింది సిబిఐ. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, జాతీయ మెడికల్ కమిషన్ల ఉద్యోగులు, దేశవ్యాప్తంగా పలువురు దళారులు, వివిధ వైద్య కళాశాలలకు చెందిన ప్రతినిధులతో కుమ్మక్కై అవినీతి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డట్టు సిబిఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఇందులో 8 మంది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు, 5 మంది ఎన్ఎంసీ ఇన్స్పెక్టర్లు, ఎడ్యుకేషన్ బిగ్ షాట్ సహా 36 మంది నిందితులపై కేసు నమోదయ్యాయి. మొత్తంగా 8 రాష్ట్రాలలో 40 మందికి పైగా మెడికల్ కాలేజీలు విచారణ ఎదుర్కొంటున్నాయి. నకిలీ తనిఖీలు నిర్వహించినందుకు లక్షల నుండి కోట్ల వరకు లంచాలు, హవాలా ద్వారా మళ్లించారనే అభియోగాలు ఉన్నాయి. మెడికల్ కాలేజీలో కుంభకోణం కేసులో తెలుగు రాష్ట్రాలకు చెందిన 5గురిపై కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో శ్రీ సత్యసాయి జిల్లా కదిరికి చెందిన డాక్టర్ బి హరిప్రసాద్, విశాఖపట్నంలో అక్కయ్యపాలెంకు చెందిన డాక్టర్ కృష్ణకిషోర్, విశాఖపట్నం గాయత్రి వైద్య కళాశాల డైరెక్టర్ వెంకట్ ఉన్నారు. ఇక తెలంగాణలో వరంగల్లోని ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు సంబంధించిన జోసెఫ్ కొమ్మారెడ్డి, హైదరాబాద్ శ్రీనగర్ కాలనీకి చెందిన డాక్టర్ అంకం రామప్పపై జూన్ 30న సిబిఐ కేసు నమోదు చేసింది. అవినీతి సంగతి అటుంచితే ఎన్ఎంసీ మెడికల్ కాలేజ్ నిర్వాహకంతో అనేక అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విచారణ ఎదుర్కొంటున్న మెడికల్ కాలేజీల నుంచి సర్టిఫికెట్లు తీసుకున్న వారు ఎంతమంది? ఆ ఫేక్ డాక్టర్లు ఎవరు? ఆ నకిలీ డాక్టర్లు ఏ ఆసుపత్రిలో ప్రాక్టీస్ చేస్తున్నారు? వారు చికిత్స చేస్తున్న పేషెంట్ల పరిస్థితి ఏంటి? ఎంసీఐ లాగా ఎన్ఎంసీని రద్దు చేస్తారా? ఈ అవినీతి కుంభకోణం వెనుక ఉన్న పొలిటికల్ గాడ్ ఫాదర్లు కోర్టులు మెట్లెక్కుతారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు రావాల్సిన అవసరం ఉంది.
మెడికల్ కాలేజీల వ్యవస్థపై ఎమర్జెన్సీ నీడలు కమ్ముకున్న నేపథ్యంలో డిమాండ్లు కూడా అంతే స్థాయిలో వస్తున్నాయి. ఈ 40 మెడికల్ కాలేజీలు జారీ చేసిన అన్ని లైసెన్సులను రద్దు చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. ఈ స్కామ్తో సంబంధం ఉన్న విద్యావేత్తలు, దళారులు, సంబంధిత మంత్రిత్వ శాఖ అధికారులను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ సంస్థల నుండి వచ్చిన అన్ని MBBS గ్రాడ్యుయేట్లపై సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. ఓవరాల్గా ఇది స్కామ్ మాత్రమే కాదు, అంతకు మించిన నేరం, వైద్య ఉగ్రవాదం అనాలేమో. ఎందుకంటే ఈ కళాశాలలు ఇచ్చేవి సర్టిఫికెట్లు కావు, కాగితం రూపంలో ఉండే మరణాయుధాలు. ఆ సర్టిఫికెట్లతో బయటకు వచ్చే డాక్టర్లకు అర్హత లేదు, అసలు ట్రైనింగే లేదు. రేపు మీకో మీ కుటుంబ సభ్యులకో ఈ నకిలీ డాక్టర్లు వైద్యం చేస్తే పరిస్థితి ఏంటి? ఇది ఇకపై దర్యాప్తు కాదు, నేషనల్ మెడికల్ ఎమర్జెన్సీగా పరిగణించాల్సిన అవసరం ఉంది. We will updates keep watching Swatantra.